జై గురుదేవ్. హాయిగా ప్రశాంతంగా అలాగే ఉండండి. ఈరోజు మనం యోగ నిద్రని ఆచరణలో పెడదాం. స్లీపింగ్ విత్ అవేర్నెస్, కాన్షియస్ స్లీపింగ్, యోగ నిద్ర. కాళ్ళు వేళ్ళను ఫ్రీగా మూవ్ చేయండి. కాలు వేళ్ళను ఫ్రీగా మూవ్ చేయండి. ఆ పాదాలు రెండు ఫ్రీగా మూవ్ చేయండి. ఫ్రీ మూమెంట్, లెగ్ ఫ్రీ మూమెంట్. కూర్చొని కాళ్ళు ఫ్రీగా మూవ్ చేస్తారు కదా, ఆ విధంగా లెగ్స్ ఫ్రీ మూమెంట్. 1 2 స్పీడ్గా 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు చేతులు ఫ్రీగా మూవ్ చేయండి. చేతులు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు తలని నెమ్మదిగా లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేయండి. ఫ్రీగా మూవ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. శరీరం మొత్తాన్ని గట్టిగా బిగించండి. కాలి వేళ్ళని గట్టిగా బిగించండి. కాళ్ళని మోకాళ్ళని గట్టిగా బిగించండి. పిడికిలు బిగించండి. గట్టిగా శరీరం మొత్తాన్ని గట్టి కర్రపొరలా గట్టిగా బిగించండి. టైట్ గట్టి తలని నాలుగు నొక్కి పెట్టండి. పొట్టను గట్టిగా పులప్ చేయండి. గట్టిగా ఉబ్బించండి. తలని పొట్టని నడుముని గట్టిగా నేలకు నొక్కి పెట్టండి. టైట్ శరీరం మొత్తాన్ని గట్టిగా బిగించాలి. టైట్ రిలాక్స్. కాళ్ళ మధ్యలో 2 అడుగుల దూరం. కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకొని ఉంచండి. చేతులు ఫ్రీగా పెట్టుకోండి. పామ్ షుడ్ బి అప్వర్డ్స్. ఇంకా శరీరంలో ఎక్కడ బిగించకుండా నా మాటలు వింటూ జాగ్రత్తగా అదేవిధంగా ఉండండి. కాళ్ళ వేళ్ళ దగ్గర ప్రారంభం చేస్తాం. నా బొట్టన వేలు ఆరోగ్యవంతంగా ఉంది. ఎడమకాలి బొట్టన వేలు గుర్తు చేసుకోండి, మనసుతో గమనించుకోండి. ఎడమకాలి బొట్టన వేలు ఆరోగ్యవంతంగా ఉంది, శక్తివంతంగా ఉంది. సెకండ్ టో ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉంది. థర్డ్ టో, ఫోర్త్ టో, ఫిఫ్త్ టో ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉన్నాయి. నా కుడి కాలు బొటన వేలు బిగ్ టో ఆరోగ్యవంతంగా శక్తివంతంగా దృఢంగా ఉన్నాయి. సెకండ్ టో, మీ మనస్సు మొత్తం కూడా నేను ఎక్కడ చెప్తుంటాను అక్కడే ఉండాలి. థర్డ్ టో, ఫోర్త్ టో, ఫిఫ్త్ టో. వేళ్ల మధ్యలో ఉన్న భాగం కూడా ఆరోగ్యవంతంగా ఉంది, శక్తివంతంగా దృఢంగా ఉంది. పాదాల కింద భాగం ఆరోగ్యవంతంగా దృఢంగా ఉంది. మన శరీరం మొత్తానికి కూడా బేస్మెంట్ అది. మనం శరీరం ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఉపయోగపడే అద్భుతమైన బేస్మెంట్. మన శరీర బరువును మొత్తాన్ని కూడాను స్వీకరించే బేస్మెంట్ దగ్గర ఉన్న పాదం మొత్తం ఆరోగ్యవంతంగా ఉంది. పాదం యొక్క పై భాగం ఆరోగ్యవంతంగా ఉన్నది. ఆ పాదం లోపల ఉన్న ఎముకలన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. కండరాలన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. జాయింట్స్ అన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. యాంకిల్ జాయింట్, మీ మనస్సు మొత్తం యాంకిల్ జాయింట్ మీద ఉండాలి. యాంకిల్ జాయింట్ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. ఎడమకాలు కుడికాలు ఆ జాయింట్ అంతా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది, ఫ్లెక్సిబుల్గా ఉంది, స్ట్రెంగ్తన్గా తయారవుతుంది. మోకాళ్ళకి మడమకి ఉన్న మధ్యలో ఉన్న భాగం కాఫ్ మజిల్ రక్త ప్రసరణ చక్కగా పంపిస్తూ గుండె నుంచి వచ్చిన రక్తాన్ని మళ్ళీ గుండెకి తిరిగి పంపిస్తూ
మన సెకండ్ హార్ట్గా ఉంటున్న కాఫ్ మజిల్ ఆరోగ్యవంతంగా ఉంది. కాలు పై భాగం ఆరోగ్యవంతంగా దృఢంగా ఉంది. మోకాలి భాగం నీ ఏరియా ఆరోగ్యవంతంగా దృఢంగా శక్తివంతంగా తయారవుతున్నాయి. మోకాలు పై భాగం, మోకాలు లోపల ఉన్న పటెల్లా జాయింట్స్ అన్నీ కూడా ఆరోగ్యవంతంగా దృఢంగా తయారవుతున్నాయి. మోకాలు వెనుక భాగం కూడా ఆరోగ్యవంతంగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. నా థై ఏరియా కింద భాగం మొత్తం కూడాను మోకాళ్ళ నుంచి తొడ జాయింట్ వరకు ఉన్న మొత్తం కింద భాగం మొత్తం ఆరోగ్యవంతంగా ఉంది. పై భాగం కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. లోపల ఉన్న ఫీమర్ బోన్ స్ట్రెంగ్తన్గా దృఢంగా తయారవుతుంది. రెండు కాళ్ళు కూడా దృఢంగా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారవుతున్నాయి. ప్రపంచాన్ని మీకు చూపించడానికి ఎక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్ళాలన్నా మీ కాళ్ళే మీకు ఆధారం. అలాంటి కాళ్ళు దృఢంగా శక్తివంతంగా ఆరోగ్యవంతంగా తయారవుతున్నాయి. ఏదైతే బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉందో కాళ్ళు మొత్తం ఫ్రీగా మూవ్ అవ్వడానికి అది ఆరోగ్యవంతంగా తయారవుతుంది. జెనెటికల్ ఆర్గాన్స్ జననావయవాలు ఆరోగ్యవంతంగా దృఢంగా శక్తివంతంగా తయారవుతున్నాయి. పొట్టలో ఉన్న అవయవాలన్నీ ఆరోగ్యవంతంగా దృఢంగా తయారవుతున్నాయి. యూరినరీ బ్లాడర్, లివర్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, డయాఫ్రమ్ ఆరోగ్యవంతంగా దృఢంగా తయారవుతున్నాయి. కిడ్నీస్ ఆరోగ్యవంతంగా దృఢంగా తయారవుతున్నాయి. పొట్టలో ఉన్న అవయవాలన్నీ కూడా తీసుకున్న ఆహారాన్ని చక్రంగా జీర్ణం చేస్తూ దాంట్లో ఉన్న పోషక పదార్థాలని శరీరానికి చక్కగా వంటబట్టే విధంగా తయారు చేస్తూ మన ఆరోగ్యవంతంగా ఉంచడానికి సదా కృషి చేస్తున్న అవయవాలన్నీ దృఢంగా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉన్నాయి. నౌ అబోవ్ ద డయాఫ్రమ్ మన ఊపిరితిత్తులు 3 గదులుగా ఉన్న మన ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా దృఢంగా ఉన్నాయి. వాటి మధ్యన రక్త ప్రసరణకు ప్రధానమైన అవయవమైన మన గుండె ఆరోగ్యవంతంగా ఉంది. నిరంతరాయంగా పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు నిరంతరాయంగా పనిచేసే ఆ గుండె ఆరోగ్యవంతంగా దృఢంగా ఉంది. 4 గదులుగా ఉండే గుండె చక్కగా మంచి రక్తాన్ని అవయవాలకు సరఫరా చేస్తూ మలినాలతో కూడి వచ్చిన చెడు రక్తాన్ని శుద్ధి చేస్తూ నిరంతరంగా మనకు సహాయపడుతుంది. అదేవిధంగా ఈసోఫాగస్ జీర్ణనాళాన్ని జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని గొంతు వరకు చేసే ఈసోఫాగస్, ట్రాకియా ఊపిరితిత్తులకు అనుబంధంగా ఉన్న నాళం ఈ 2 ఆరోగ్యవంతంగా దృఢంగా ఉన్నాయి. థైరాయిడ్ గ్లాండ్ ఆరోగ్యవంతంగా ఉంది. గొంతు భాగం మొత్తం శక్తివంతంగా ఉంది. భుజాలు ఆరోగ్యవంతంగా ఉన్నాయి. చేతులు, మోచేతులు, రిస్ట్ జాయింట్, చేతి వేళ్ళు అన్ని వేళ్ళు కూడా ఆరోగ్యవంతంగా దృఢంగా ఉన్నాయి. చెయ్యి మొత్తం కూడా దృఢంగా తయారవుతుంది. ముఖంలో ఉన్న అన్ని అవయవాలు గడ్డం, పెదవులు, ముక్కు, బుగ్గలు, కళ్ళు, కనురెప్పలు, చెవులు, జుత్తు, స్కాల్ప్ ఏరియా, బ్రెయిన్ ఆరోగ్యవంతంగా తయారవుతున్నాయి, శక్తివంతంగా తయారవుతున్నాయి. మనని అందరికీ ఉన్నతుడిగా తయారు చేసే నాలుక ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి వీలుగా తయారు చేస్తున్న దంతాలు ఆరోగ్యవంతంగా తయారవుతున్నాయి.
మన వెన్నెముక ఆరోగ్యవంతంగా తయారవుతుంది. సర్వైకల్ స్పైన్, థొరాసిక్ స్పైన్, లంబార్ స్పైన్ ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మన శరీరం మొత్తానికి మెదడు నుంచి అన్ని అవయవాలకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అక్కడున్న పరిస్థితిని మెదడుకు చేరవేస్తున్న స్పైన్ మొత్తం కూడా ఆరోగ్యవంతంగా దృఢంగా ఉంటూ సహకరిస్తుంది. మన శరీరంలోని ఉన్న అన్ని ఎముకలు దృఢంగా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉన్నాయి. మన శరీరం మొత్తాన్ని రక్షిస్తున్న చర్మం, మనకు ఒక ఆకారాన్ని కల్పిస్తూ ఉన్న ఈ చర్మం ఆరోగ్యవంతంగా ఉంది. ప్రతి కణము ప్రతి అవయవము ఆరోగ్యవంతంగా దృఢంగా శక్తివంతంగా ఉన్నాయి. ఈ శరీరాన్ని మనకి ఇచ్చాడు భగవంతుడు. ఈ శరీరంలో మనం నివాసం ఉంటున్నాం. మనం భగవత్ స్వరూపం. ఈ శరీరం భగవంతుడు మనకి ఇచ్చాడు. మళ్ళీ అదే విధంగా అప్పజెప్పాలంటే నిత్యము దీన్ని చక్కగా ఉంచుకోవాలి. ఆ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచే యోగ సాధన మనం చేయడం ద్వారా భగవంతుడు ఏ విధంగా అయితే మనకి ఈ దేహాన్ని ఇచ్చాడో అదే విధంగా ఈ దేహాన్ని భగవంతుడికి మళ్ళీ మనం అప్పజెప్పాలి. భగవంతుడు సంతుష్టుడయ్యి ఇంకా చక్కని దేహాన్ని మనకి ఇస్తాడు. ఇది భగవంతునికి సంబంధించిన వస్తువు. దేహం అనేది భగవంతుడికి సంబంధించింది. కొంతకాలం వాడుకోవడానికి మాత్రమే మనకి ఇచ్చాడు ఆయన. ఆయన వస్తువును మనం తిరిగి ఇవ్వాలంటే దీన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. భగవదానుగ్రహమైన యోగ సాధనని భగవదానుగ్రహంగా మనం పొందాం. ఈ శరీరాన్ని మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంచుకుందాం. మన ఆలోచనలు సక్రమంగా కాపాడుకుందాం. హాయిగా ప్రశాంతంగా ప్రసన్నంగా శరీరంలో ఎక్కడ బిగింపు లేకుండా అన్ని జాయింట్స్ కూడా ఆరోగ్యవంతంగా ఉన్నాయి. లెగ్మెంట్స్, టెండాన్స్ ప్రతి కణము దాని పనిని శక్తివంతంగా తయారు చేస్తుంది. హార్మోన్స్ అన్నీ చక్కగా తయారవుతున్నాయి. ఎంజైమ్స్ అన్నీ చక్కగా సెక్రియేషన్ అవుతున్నాయి. రక్తము చక్కగా ప్రసరణ అవుతుంది. మన శరీరంలోని అద్భుతమైన ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ బ్లడ్ శరీరం మొత్తాన్ని శక్తినిస్తూ శరీరం మొత్తాన్ని శుద్ధి చేస్తున్న అద్భుతమైన అవయవం రక్తం. నేను ఆరోగ్యవంతంగా దృఢంగా ఉన్నాను. భగవంతుడు నాకు ఇచ్చిన దేహాన్ని నేను చక్కగా కాపాడుకుంటాను. కొంతకాలానికి భగవంతుడు ఈ శరీరాన్ని నాకు అవకాశం ఇచ్చేయడం నాకు తెలుసు. అంతవరకు ఈ దేహాన్ని నేను ఆరోగ్యవంతంగా ఉంచుకుంటూ నా ప్రాణానికి ఆధారమైన దేహాన్ని కృతజ్ఞతతో దైవీ భావనతో చక్కగా ఉండడానికి నిత్యము యోగ సాధన చేస్తూ శక్తివంతంగా ఉంచుకుంటాను. నా మనసు ప్రశాంతంగా ఉంది, ఆరోగ్యవంతంగా ఉంది, దృఢంగా ఉంది, శక్తివంతంగా ఉంది.